బర్త్‌డే కేక్ తెద్దాం అనుకుంటే బండి ఆగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. కేక్ ఎవరి కోసం అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మన బిట్టుగాడి బర్త్‌డే అనమాట. మా వాళ్ళందరం కలిసి ఆడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఇంక వెంటనే బండేసుకొని బేకరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాకైతే కొంచెం సేపు చర్చలు జరిగాయి. నేనేమో అర కేజీ కేక్ తీసుకుని ఏమన్నా తినడానికి తీసుకెళ్దాం అంటే మా వాళ్ళు అవి ఏం వద్దు, కేజీ కేకే తీసుకుందాం అన్నారు. ఇంకేం చేస్తాం, లాస్ట్‌కి అదే తీసుకున్నాం. వీళ్ళిద్దరూ అయితే కేక్ ఇంటికి తీసుకెళ్ళిచ్చేలా లేరు, మధ్యలోనే ఎక్కడో దగ్గర తినేసేలా ఉన్నారు. అందుకని చెప్పి కేక్ తీసుకుని బేకరీ అన్నికి ఇచ్చేసాను. అన్ని అయితే మన బిట్టుగాడి పేరు టాటూ వేసాడు కేక్ పైన. చేతిలో స్ప్రేలు పట్టుకుని ఇంకా తీసుకుందాం అని అంటున్నాడు. కాసేపు కానీ బేకరీలో ఉంటుంటే ఏ ఒకటి కొనేసేలా ఉన్నాడని చెప్పి బయటికి తీసుకొచ్చేసాను. రోడ్డు పక్కన ఒక బాటిల్ ఎత్తుకొని పెట్రోల్ బంక్ లకి అయితే వెళ్ళిపోయాం. పెట్రోల్ కొట్టిస్తున్నాం అంటే ఏదో చిత్ర పని చేస్తున్నామని అనుకుంటున్నారు కదా. ముందుసారి కూడా మా అరవింద్ కూడా బర్త్డే అలా చేసినందుకు మీరు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆ సాహసం నేను చచ్చినా చేయను. అసలు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ కేక్ వెళ్ళడానికి ఈ బైకే తీసుకుని వచ్చాం. కాకపోతే స్టార్టింగ్ లోనే ఆగిపోయింది. పెట్రోల్ తెచ్చి పోసినా సరే అసలు స్టార్ట్ అవ్వలేదు. మార్నింగ్ చూసుకుందామని చెప్పి నేను మా గణేష్ కూడా తోసుకుంటూ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టేసాం. మా బిట్టుగాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే వాడికి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. లాస్ట్ కేక్ వాడికి ఇచ్చి ఇంటి దగ్గర పెట్టమని చెప్పాను. మేము బైక్ పెట్టేసి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగన కొడుకులు ఇద్దరు క్రీమ్ నాకుతూ ఉన్నారు. కరెక్ట్ గా 12 గంటల కేక్ కట్ చేద్దాం అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా.